హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం శాల్వా ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మొత్తం మనకి హ్యాండ్ మేడే ఉంటుందన్నమాట. స్వెటర్స్ కానీ శాల్వాస్ కానీ మనకి క్యాప్స్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ హ్యాండ్ మేడ్వే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కుల్లులో ఉన్న శాల్వా ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. అంటే వాళ్ళే చేస్తారనమాట శాల్వాలు, స్వెటర్స్ ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తాను. ఇదే ఆ ఫ్యాక్టరీ. ఇక్కడైతే మనకి డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ స్వెటర్స్, శాల్వాస్ ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి స్వెటర్స్ కూడా చాలా బాగున్నాయి టీషర్ట్ టైప్లో అండ్ చాలా ఉన్నాయి. ఇక్కడ వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనం కూడా కొన్ని చూసి నచ్చితే కొనుక్కొని వెళ్ళిపోవడమే. ఈ ఫ్యాక్టరీ అంతా ఒకసారి చూపిస్తాను. మీ కళ్ళతో మీరే చూసి మీరు ఎప్పుడైనా మనాలి కుల్లు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అయితే విజిట్ అవ్వండి ఈ ఫ్యాక్టరీని. అన్నీ బాగున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఇక్కడైతే ఫుల్ స్వెటర్స్, హాఫ్ స్వెటర్స్, మనకి ఏ రకమైన స్వెటర్స్ కావాలంటే ఆ రకమైన స్వెటర్స్ అయితే ఉన్నాయి. అండ్ క్యాప్స్, అమ్మాయిలకైతే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వెటర్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్మేడ్ కదా, వాళ్ళే చేస్తారు కదా, సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. నేను ఒక స్వెటర్, ఒక జర్కిన్ టైప్లో తీసుకున్నా. దానికి ఒకటి 900, ఒకటి 1800 డిస్కౌంట్ చేసి, ఒకటి 600, ఒకటి 1200 అంట. సో మనం ఇక్కడ బిల్ చేసేద్దాం. లోపలైతే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం కిందికి వెళ్ళి హ్యాండ్మేడ్వి ఎలా రెడీ చేస్తారనేది చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో ఇదంతా హ్యాండ్మేడ్. एक शॉल करके एक दिन में होता है, एक शॉल एक दिन होता है, एक दिन में होता है, तो 2 दिन में होता है, कोई 3 दिन में डिजाइन सब डिपेंड होता है. यहाँ बैठो तब सबको खोलो, यहाँ बैठो చేస్తున్నా. సాలుగా నేనే ప్రిపేర్ చేసుకుంటాను. బాగుంది. అండ్ ఈ బెడ్షీట్ అంటే మనకు సాలువా చేయడానికి ఒక్కటి కంప్లీట్గా ఒకటి కప్పుకొని, అంటే మనం కప్పుకుంటాం కదా, అది చేయడానికి డిజైన్ని బట్టి ఒక్క రోజు పడుతుందంట. అది డిఫరెంట్ డిజైన్స్ మనకు మంచిగా కావాలనుకుంటే ఒక బెడ్షీట్ 2, 3, 4 days పడుతుందంట. సో అంత కష్టం ఉంటుంది. మనం తీసుకునేటప్పుడు ఏంటబ్బా 1000 రూపాయలు 2000 అనుకుంటాం, కానీ చాలా కష్టం ఉంటుంది ఇలా. అసలు ఇది తీసుకునేటప్పుడు మనం అసలు బార్గింగ్ చేయొద్దు. సో నేనైతే బార్గింగ్ చేయొద్దని అనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళకి చాలా టైం పడుతుంది. ఇంకొకటి కూర్చోడానికి కంఫర్టబుల్గా లేదు, ఇంతే ఉంది కూర్చోడానికి. సో దాని మీద కూర్చొని వాళ్ళు రోజంతా ఒక బెడ్షీట్ ప్రిపేర్ చేస్తారనమాట. సో మనమైతే ఖచ్చితంగా బార్గింగ్ అయితే చేయొద్దప్ప అని నాకు అనిపించింది.
ఓకే థ్యాంక్ యూ దీది, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు మనం కుల్లు వెళ్ళే దారిలో మనకు ఒక టెంపుల్ అయితే వచ్చిందనమాట మధ్యలో. ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. సో ఇప్పుడే నేనైతే ఎగ్జిట్ అయిపోయినా, అమ్మవారిని చూపించేసిన కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్.